ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనందరి ఇళ్లల్లో ఆహార విషయాల్లో వచ్చిన మార్పుల కారణంగా హార్మోన్స్ విషయంలో అనేక తేడాలు రావటం జరుగుతుంది. ఆ కారణంగానే ఆడపిల్లలు 7-8 సంవత్సరాలకి 9 సంవత్సరాలకే మెచ్యూర్ అవటం ఇప్పుడు ప్రారంభమైంది. కానీ పూర్వం రోజుల్ని తీసుకుంటే 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు. ఇప్పుడు మా ఇంట్లో మా సిస్టర్ని తీసుకుంటే 17th ఇయర్ మెచ్యూర్ అయిన ఏజ్. అంటే అలా ఉండే సైకిల్ అలా 8కి 9కి 10కి పడిపోయింది. ఈ మధ్య నేను 2 రోజుల క్రితం ఒకరు ఫోన్ చేశారు. ఆ అమ్మాయి 7 ఇయర్స్కి మెచ్యూర్ అయిపోయింది. అంటే చూడండి, 7 ఇయర్స్కి ఆ విషయాల్లో శుభ్రత పాటించటం, అవన్నీ క్లీన్ చేసుకోవటం, దాని పట్ల అవగాహన కలిగించుకునే వయసు అండి అసలు అది. మరి అసలు ఇప్పటి నుంచే అంటే ఒక 45-50 సంవత్సరాల వరకు మరి మెనోపాజ్ స్టేజ్ వచ్చే వరకు కూడా చూడండి మరి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఇప్పటి నుంచే అంత అంటే శరీరం కొంచెం పిల్లలకి ఈ మధ్య త్వరగా ఎక్కువ ఎదుగుతున్నది, కానీ బ్రెయిన్ ఎదగటం లేదు. కానీ ఇలాంటివన్నీ ఆ ఏజ్కే స్టార్ట్ అయితే ఎన్ని ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి ఒక్కసారి ఊహించుకోండి. చక్కగా ఆడుకుంటూ గంతులు చిందులేసి అట్లా గడిపే రోజుల్లోనే ఈ ప్రాబ్లం స్టార్ట్ అయితే మరి పేరెంట్స్, తల్లులు కూడా ముఖ్యంగా చాలా ఫీల్ అవుతుంటారు, అయ్యో అప్పుడే వచ్చేసిందా అని. అంటే ఇలాంటి వాటికి కారణాలు ఏమిటంటే పేరెంట్సే కారణం అంటా నేను. ఇట్లా పిల్లల్లో ఎర్లీ మెచ్యూర్ స్థితి కలగటానికి కారణం ఇప్పుడు పెట్టే హైలీ ఫ్యాట్ ఫుడ్, హైలీ ఎంప్టీ కార్బోహైడ్రేట్ ఫుడ్, జంక్ ఫుడ్, ఇలాంటివన్నీ హైలీ మిల్క్ ప్రొడక్ట్స్, ఇట్లాంటివన్నీ ఎక్కువ కారణాలు అన్నమాట. వీటి కారణంగా శరీరంలో వచ్చే హార్మోన్ డిస్టర్బెన్స్ల వల్ల పిల్లల్లో ఇలాంటివి వస్తున్నాయి. అంతకుముందు వరకు నేను 9 ఏళ్ళకి అమ్మాయిలు మెచ్యూర్ అవుతున్నారని విన్నానండి. కానీ 2 డేస్ క్రితం 7 సంవత్సరాల వయసుకే ఇట్లా అయ్యిందని, 8 సంవత్సరాలు కూడా ఆ మధ్య విన్నాను. అంటే చూడండి, ఇలాంటి వయసులో పిల్లలకి రావటం వల్ల అనేక రకాలు. ఇక్కడ నుంచి మరి ఈ రోజుల్లో పెళ్ళి ఎప్పుడవుతున్నది? 27, 26, 28, ఎక్కువ మందికి 26, 28 సంవత్సరాల వయసులో. కొంతమందికి చూసుకుంటే ఒక 25% ఉంటారు 30, 28 మధ్యలో పెళ్ళి అవుతున్నది. మరి ఇక్కడ నుంచి అన్ని సంవత్సరాలు మెచ్యూర్ అయిన దగ్గర నుంచి మ్యారేజ్ చేసుకోవడానికి గ్యాప్ ఉన్నప్పుడు వచ్చిన హార్మోన్ చేంజెస్ వల్ల మరి ఫైబ్రాయిడ్స్ తయారవటం, ప్రీమెన్స్ట్రుయల్ సిండ్రోమ్స్ ఎక్కువ వచ్చి ఇబ్బందులు పడటం, హార్మోన్ చేంజెస్ వల్ల ప్రెగ్నెన్సీలు కానీ, ఓవరీస్లో నీటి పొడగలు కానీ, ఎండ్రోమెట్రియంలో ఇతర వాటిలో వచ్చే చేంజెస్ కానీ, ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటున్నాయి. అందుకని లేట్ ప్రెగ్నెన్సీల వల్ల చాలా ఇబ్బందులు ఎక్కువ ఉంటున్నాయి. అట్లాగే మరి ఎర్లీ మెచ్యూర్ అవటం వల్ల కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. మరి ఇలాంటి పరిస్థితి పిల్లల్లో రాకుండా ఉండాలంటే మీరు పెట్టే ఆహారపు అలవాట్లు మంచివి కాదు. తెల్లటి అన్నము, తెల్లటి ఇడ్లీ, తెల్లటి దోశలు, తెల్లటి ఉప్మాలు, తెల్లటి పంచదారలు, ఇక తెల్లటి మైదా పిండితో చేసిన పూరీలు, చపాతీలు, కేకులు, బిస్కెట్లు, చాక్లెట్లు, పఫ్ఫులు, బిస్కెట్స్, అంటే ఇట్లాంటి రకరకాలుగా వైట్ ప్రోడక్ట్స్, మిల్క్ ప్రోడక్ట్స్, మిల్క్ షేకులు, ఐస్ క్రీములు, ఇలాంటివి. అంటే ఇవన్నీ హైలీ ఫ్యాట్ ఫుడ్స్. అందుకని పిల్లల్లో ఊరికే శరీరం మాత్రం ఫ్యాట్ సెల్స్ నిండా ఫ్యాట్ డిపాజిట్ అయ్యి సైజు పెరిగిపోతుంది, ఇది పెరగదు. అందుకని ఇలాంటి వాటికి హార్మోన్స్ అన్ని ప్రాపర్గా మరి ప్రొడ్యూస్ కావు, ఇర్రెగ్యులర్ హార్మోన్ సెక్రెషన్స్ వచ్చేస్తాయి. అందుకని చాలా చేంజెస్ పిల్లల్లో రావటానికి ఇలాంటి ఆహారాలు పెట్టి పెంచటం అనేది ప్రధాన కారణం. కాబట్టి మీ పిల్లలకి అలా వచ్చినప్పుడు ఎంత ఫీల్ అవుతుంటారో ఒక్కసారి ఊహించుకోండి అసలు. మరి మీ పిల్లలకి ఇలాంటి స్థితి జరగకుండా ఉండాలంటే మీరు మారాలి. ఫస్ట్ మీరు పిల్లల కోసం మంచి డైట్ తినండి అని అసలు ఎప్పుడు చెప్పొద్దు. అది నేను కోరుకునేది అది. ఎప్పుడు కూడా చెప్పితే పిల్లలు పెద్దగా మారరండి, అర్థం చేసుకోరు. రోజు చెప్పే అమ్మే కదా అనుకుంటారు, రోజు చెప్పే నాన్నే కదా అనుకుంటారు. ఇక ఎంతసేపు 4 సార్లు ఎక్కువ చెప్తే ఛేదిస్తాం అనుకుని మీ మాటకు విలువ లేకుండా అయిపోతుంది.
అందుకని పిల్లల్ని మార్చాలి అంటే ఫస్ట్ పేరెంట్స్ మారాలి. ఏది పిల్లలకు మంచిది అనుకుంటారో అది ఒక 1 year మీరు ప్రాక్టీస్ చేయండి. ఈలోపు మీ పిల్లలకు వాళ్ళకి ఇష్టమైనవి పెట్టండి. మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. ఒక్కొక్కటి మీరు పిల్లలకి మంచి ఆహారం ఇంట్రడ్యూస్ చేయాలి అంటే ముందు మీరు బాగా తిని వీటిని హెల్దీగా టేస్ట్గా తయారు చేయడం ప్రాక్టీస్ చేసి వాళ్ళకి అందించాలన్నప్పుడు పిల్లలకి ఎనిమా చేసేసి ఎప్పుడన్నా సెలవులు లేకపోతే స్కూల్ 4 రోజులు ఆపేసేసి 3 days 4 days 5 days ఫాస్టింగ్ పెట్టేసేయండి. ఏజ్ పిల్లలని పెట్టేసేయండి. ఫాస్టింగ్ తర్వాత ఏ ఆహారాలు మంచో అవన్నీ పెట్టడం అలవాటు చేయండి. జ్యూసులు త్రాగించటం, మార్నింగ్ ఇడ్లీ దోశలు మానిపించి కాస్త స్ప్రౌట్స్ పెట్టడం, మంచిగా ఆర్గాన్స్ హెల్దీగా తయారవుతాయి. ఇంటర్నల్ ఆర్గాన్స్ హెల్దీగా ఉంటాయి. హార్మోన్స్ ప్రాపర్గా ప్రొడ్యూస్ అవుతాయి. గ్లాండ్స్ అన్నీ హెల్దీగా ఉంటాయి. ఇట్లా పెట్టారంటే చక్కగా ఈవినింగ్ పెందల కాడ జ్యూస్ తాగించటం, కాస్త డిన్నర్ డ్రై నట్స్ ఫ్రూట్స్ లాంటి, డ్రై ఫ్రూట్స్ లాంటి, స్వీట్ కార్న్ లాంటి, కాస్త సలాడ్స్ లాంటి ఇట్లా పెట్టండి. అంటే బరువు పెరగరు, హార్మోన్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే పిల్లలు ఊరికే సైజుకి మించి ఏజ్కి మించి సైజ్ అయిపోవటాలు, ఏజ్కి మించి లావ్ అయిపోవటాలు ఇవి జరగవు. ఇలాంటి ఫుడ్స్ పెడితే ఎర్లీగా పెట్టేయండి. నైట్ అస్సలు పెట్టకండి. ఇక మధ్యాహ్నం పూట కూడా కాస్త ఆకుకూరలు, కందిపప్పు, పెసరపప్పు, బఠానీలు, రాజ్మా గింజలు, సోయా చిక్కుడు గింజలు ఇలాంటివన్నీ, శనగలు ఇట్లాంటివన్నీ కూరల్లో వేసి వండటం, పప్పుల్లో వేసి వండటం, పప్పులు, కందిపప్పు, శనగపప్పు లాంటివి బాగా వాడటం, మంచి పోషకాలు ఉండేటట్టుగా ఏదో ఆహారాలు వేపకుండా దేవకుండా కాస్త సాధ్యమైనంత వరకు హెల్దీగా వంటలు చేసి పెట్టడం ప్రాక్టీస్ చేయించండి. అన్నం ఎక్కువ పెట్టకండి. పిల్లలు రైస్ ఎక్కువ తినేస్తున్నారు, పని చేయట్లేదు, వేళ్ళు కదుపుతున్నారు, బస్సులో వెళ్ళి స్కూల్కి బస్సులో వస్తున్నారు, చివరికి అక్కడికి వెళ్ళి బల్ల మీద కూర్చుంటున్నారు, ఇంటికి వచ్చి మళ్ళీ సోఫాల్లో కూర్చుంటున్నారు. సెల్ ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లు, వీటితో ఏమిటి ఫిజికల్ శ్రమ లేదు. స్కూల్లోనూ గ్రౌండ్ లేదు, ఇంటికి వచ్చాక కూడా గ్రౌండ్ లేదు. కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ లోపించటం, ఫిజికల్ యాక్టివిటీకి మించిన కార్బోహైడ్రేట్ డైట్, ఫ్యాట్ డైట్ ఇచ్చేయటం. అందుకని లో ప్రోటీన్, హై కార్బోహైడ్రేట్, హై ఫ్యాట్ డైట్ ఇస్తే ఇలాంటి డిస్టర్బెన్స్లు అన్నీ వచ్చేస్తాయి. అందుకని మీ పిల్లలకి టెస్ట్ చేయించలేదు కదా, 8-10 ఏళ్ల వయసు వచ్చిన పిల్లలందరి నుంచి టెస్ట్ చేయండి. థైరాయిడ్ 5-10 మందికి 100లో కనపడుతున్నది ఇప్పుడు. అంత చిన్న ఏజ్లో థైరాయిడ్ ట్రబుల్ వచ్చేది ఎందుకు? మీరు పెట్టే బ్యాడ్ ఫుడ్కి థైరాయిడ్ గ్లాండ్ కూడా డ్యామేజ్ అయిపోతున్నది. కాబట్టి ఇలాంటి ఆహారాలు చిన్నప్పుడే పిల్లలకు అలవాటు చేస్తే మీరు ఒక మంచి పని చేసినట్టు, ఒక మంచి ఫౌండేషన్ వేసినట్టు. చిన్న పిల్లలకి ఇట్లాంటి ఆహారాల బదులు ఇంతకుముందు చెప్పిన అన్నీ పెట్టేశారా, పాపం బ్యాడ్ ఫౌండేషన్ వేసి వాళ్ళ జీవితాన్ని మీరు నాశనం చేసి పెంచి అందించినట్లు అన్నమాట. తర్వాత వాళ్ళ బ్రతుకు అంతా బాధలుగా సాగితే అలాంటి ఫౌండేషన్ వేసిన పేరెంట్స్దే తప్పంతా, ఆ శిక్ష అంతా మీరు అనుభవించాలి. ఎందుకంటే వాళ్ళకు వచ్చే కష్టాలన్నీ మీ వల్లే. వాళ్ళకి మంచి ఫుడ్ తినటం ఇష్టం లేదంటే అది మీ వల్లే. వాళ్ళ లావ్ అయిపోయారు, పిల్లలు పుట్టట్లేదంటే మీ వల్లే. వాళ్ళకి పెళ్ళి అయ్యేసరికి డయాబెటీస్, కొలెస్ట్రాల్, బీపీలు వచ్చేసినట్టు అది మీ వల్లే వచ్చినాయి, మీ పెంపకం వల్ల వచ్చినాయి. కాబట్టి మీరు మారండి, పిల్లల్ని మార్చుకోండి. అంటే ఇలా విషయాలు ఎవరు కూడా ఇంట్లో మారండి, పిల్లల్ని మంచిగా పెంచుకోండి, మంచి ఆహారం తినిపించండి అని ఎవరూ చెప్పరు. 30 ఏళ్ల నుంచి నాకు ఇదే పని. కాస్త వినేవాళ్ళు వింటారు అని కాస్త నా వంతు నేను చెప్తూ ఉంటాను. ఇప్పటికైనా మారకపోతే కళ్ళారా పిల్లల్ని చూస్తున్నారు కదా, భవిష్యత్తు ఎంత ఇబ్బందికరంగా మారుతుందో కాస్త ఆలోచించండి అని పేరెంట్స్ అందరికీ చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.